శుభోదయం అందరికీ. ఇవాళ ఉసిరికాయన్ని బాగా కడిగేసుకొని కత్తితో ఇలాగా ఒక్కొక్క కాయకి 5-6 ఘాట్లు పెట్టుకోవాలండి. పప్పు నూనె కాగిపోయింది. ఉసిరికాయలన్నీ ఈ విధంగా నూనెలో కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసేయాలి ప్లేట్లోకి. ఈ విధంగా అన్నీ తీసేయాలి ప్లేట్లో. ఆవాలు వేసి ఇంగు నూనె కాచాలండి. ఆవాలు చిటపట్లాడగానే నూనె కట్టేయాలి. నూనె అంతా చల్లారిపోయింది. వేయించిన ఉసిరికాయలు, కారం, మెంతులు, ఆవాలు, రోస్ట్ చేసింది, ఉప్పు, పసుపు, కారం, మెంతులు, ఆవాలు, రోస్ట్ చేసిన పౌడరు, ఉప్పు, పసుపు, ఉసిరికాయలు ముందు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించిన ఉసిరికాయలు. ఉసిరికాయ చాలా బాగుంటుంది. ఉసిరికాయలు ఒంటికి చాలా మంచిదండి. కాయ ఊరి చాలా బాగుంటుంది రేపటికి. అబ్బా, ఆంధ్ర వాళ్ళంటేనే పచ్చళ్ళు అండి. పచ్చళ్ళు అంటేనే ఆంధ్ర వాళ్ళు. ఇది కాయ రేపటికి ఊరి మొక్కలు ఇలాగంటే వచ్చేస్తాయండి. ఇప్పటికే వచ్చేస్తాం చూడండి. ఇదిగో పెరుగన్నంలోకి అబ్బా ఏమి రుచండి. ఇంక వాళ్ళకి కూరలు అక్కర్లేదు, పప్పు అక్కర్లేదండి. ఉసిరావకాయ చాలు. అబ్బా ప్రాణం లేచేస్తుంది అంటారు కదా, అలా ఉంది.